హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చూడబోతున్నాము. సో, మనం జనరల్‌గా బ్రిడ్జెస్ అనేది వాహనాలు పోవడానికి అదేవిధంగా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్‌కి మనం ఏదైనా వాక్‌వే పాత్ లేనప్పుడు మనం బిల్డ్ చేసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ చూస్తే మొట్టమొదటిసారిగా నేను ఒక పార్క్ కోసము బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేయడం చూస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ కనపడుతుంది కదా! ఈ బ్రిడ్జ్ అనేది. సో, మనకి కింద వాహనాలన్నీ పోతాయి. అదేవిధంగా పైన ఏంటంటే వీళ్ళు మంచిగా న్యాచురల్‌గా మనకు పార్క్ బిల్డ్ చేశారనమాట. సో, నేను ఫస్ట్ అయితే ఇదేమన్నా ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను. కానీ ఈ పార్క్ మొత్తం వచ్చి 5.4 ఎకర్స్ ఉంటది. సో, మనం పార్క్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎలివేటర్స్ ఉంటాయన్నమాట. ఎలివేటర్స్ నుంచి డైరెక్ట్‌గా రావచ్చనమాట ఇక్కడికి. ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ బాగా చాలా పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ మధ్యలో ఉంటదనమాట. ఇదొచ్చి 5.4 ఎకర్స్ ఉంటదనమాట. సో, ఎవ్రీథింగ్ అనేది న్యాచురల్ అనమాట. మనం వెళ్తూ ఉంటే చాలా మంచి ఫీలింగ్ వస్తదనమాట. ఇక్కడ చూడండి మీరు లైక్ ఏమంటారు ప్లాంట్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి యాక్చువల్‌గా న్యాచురల్‌గానే ఉంటదనమాట. దీనికి వాటరింగ్ ఎవ్రీథింగ్ చేస్తారు. సో, నాకైతే చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట ఇది చూడంగానే. సో, మనం ఎంత ఎంత పెద్ద సిటీస్‌లో ఉన్నా కూడా కొంచెం పార్క్స్ ఇట్లా మన నేచర్ కోసం కొంచెం చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించిందనమాట. అదేవిధంగా ఇక్కడైతే పైన వాళ్ళు పార్క్ కన్‌స్ట్రక్ట్ చేశారు కదా! కింద వచ్చి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ అలా ప్లాన్ చేస్తున్నారనమాట. అది ఇంకా కన్‌స్ట్రక్షన్స్‌లో ఉంది. ఇక్కడ పార్క్‌లో కూడా ఏంటంటే ఈవెంట్స్ కూడా చేస్తారనమాట. ఇక్కడ మనకు అదే విధంగా అంతేకాకుండా క్యాఫెటేరియా కూడా ఉంటది. సో, ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చుట్టూ చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. సో, మనం ఎప్పుడైనా రిలాక్సింగ్‌కి అలా రావాలనుకుంటే ఇది మంచి ప్లేస్ అనమాట. ఇంత సిటీ సెంటర్‌లో ఇంత 5.4 ఎకర్స్‌లో పార్క్ కన్‌స్ట్రక్ట్ చేయడం అంటే, అది కూడా ఏంటంటే ఇంత అత్యాధునిక టెక్నాలజీతో చేయడం అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి మనకు రిలాక్స్ అవ్వాలనుకున్నా కూడా మనకు బాగా బెంచెస్ కానీ, అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్నవన్నీ స్వింగ్స్ కానీ అలా కూడా ఉన్నాయన్నమాట. సో, మనకైతే మొత్తం ఫ్రీ అనమాట ఈ పార్క్ అనమాట. మనం ఎంట్రీ ఫీ ఏమి ఉండదు. ఇక్కడ గాని మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే చూడండి చాలా పెద్ద చెట్లు అదేవిధంగా చిన్న చిన్న చెట్లు కూడా వీళ్ళు ప్లాంట్ చేశారు. నాకు ఫస్ట్ ఇనిషియల్‌గా డౌట్ వచ్చిందనమాట. ఇంత పెద్ద చెట్లు రూట్స్ ఎలా కిందకెళ్తాయి అవనేసి అనమాట. ఇలా బ్రిడ్జ్ పైన పార్క్‌లయితే నేనైతే చూడడం ఫస్ట్ టైమ్ అనమాట. మీరు కానీ నెక్స్ట్ టైమ్ శాన్ ఫ్రాన్సిస్కో ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఈ పార్క్ అయితే చూడండి. మీకైతే చాలా మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ పార్క్ మొత్తం నేనైతే తిరిగాననమాట. ఈ పార్క్ అంతా తిరిగాక నాకు ఎక్కడెక్కడైతే మంచి గ్లింప్సెస్ అదేవిధంగా మంచి సీనరీస్ కనపడ్డాయో మొత్తం క్యాప్చర్ చేశాను. ఈ వీడియో అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. మీకైతే చాలా మంచి అనుభూతి కలుగుతుంది.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా.